దేశంలోని అన్ని బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను అందిస్తున్నట్టు పోస్ట్ ఆఫీస్ కూడా టీడీ ఖాతాలను ప్రారంభించింది. ఈ ఖాతా విధానపరంగా బ్యాంకుల ఎఫ్డి ఖాతా లాంటిదే. అంటే ఇది నిర్దిష్ట కాలం, స్థిర వడ్డీ రేటు, సురక్షిత పెట్టుబడి వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ టీడీ ఖాతా సౌకర్యవంతమైన బ్యాంకింగ్ అనుభవం, సురక్షిత పెట్టుబడి అందించడం ద్వారా ప్రతి వయస్కుని, ప్రతి క్రమంలో ఉండే పెట్టుబడిదారులకు ఒక విశ్వసనీయత అవకాశాన్ని అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు కేవలం పోస్టల్ సేవలకు పరిమితం కాలేదు. ఇది తన కస్టమర్లకు పొదుపు, ఆర్డీ, ఎఫ్డి, టీడీ వంటి బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తుంది. ఈ పథకాల ద్వారా ఖాతా తెరవడం వల్ల వినియోగదారులు సాధారణ బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువ వడ్డీని పొందగలుగుతారు. అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల కింద పనిచేసే టీడీ ఖాతా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడిదారులు తమ డబ్బుపై పూర్తి నిశ్చయంతో ఉండవచ్చు. ఒక ప్రత్యేక టీడీ పథకం ప్రకారం మీరు 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 29,776 స్థిర వడ్డీతో మొత్తం డబ్బు లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ టీడీ ఖాతాలు వివిధ కాల పరిమితులలో అందుబాటులో ఉన్నాయి. 1 సంవత్సరం, 2, 3, 5 సంవత్సరాలు ఈ ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే పోస్ట్ ఆఫీస్ 6.9 నుండి 7.5% వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది. 2 సంవత్సరాల టీడీలో 7% వడ్డీ విధించబడింది. టీడీ ఖాతాలు వాడకంలో చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. దేశంలోని ఏ పౌరుడైనా ఈ ఖాతాను తెరవచ్చు. ఖాతాను తెరవడానికి కనీస డిపాజిట్ 1000 రూపాయలు మాత్రమే. గరిష్ట పరిమితి లేదు. అంటే కస్టమర్ తన సొమ్మును అవసరానికి అనుగుణంగా పెంచవచ్చు. ఇది చిన్న, మధ్యస్థాయి, పెద్ద మొత్తాల్లో పెట్టుబడి చేయాలనుకునే ప్రతి వ్యక్తికి సౌకర్యవంతమైన అవకాశాన్ని అందిస్తుంది. మీరు 2 సంవత్సరాల టీడీలో 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మొత్తం 2,29,776 రూపాయలు లభిస్తుంది. ఇందులో 29,776 స్థిర వడ్డీ, ప్రధాన పెట్టుబడి కలిపి ఉంటుంది. టీడీ ఖాతాను తెరిచిన వెంటనే మీరు మెచ్యూరిటీ సమయంలో ఎంత డబ్బు లభిస్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ టీడీ ఖాతాను తెరవడానికి ముందుగా పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా ఉండాలి. ఖాతా ఉంచిన తర్వాత కస్టమర్ తనకు కావాల్సిన మొత్తాన్ని ఎంచుకుని సులభంగా టీడీ డిపాజిట్ ప్రారంభించవచ్చు. ఇది సులభంగా నిర్వర్తించదగిన విధానం. ఇది ప్రధాన పెట్టుబడి వడ్డీని కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో కాపాడుతుంది. కాబట్టి పెట్టుబడిదారులు పూర్తిగా విశ్వసనీయంగా ఉంటారు. టీడీ ఖాతాల వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. కాబట్టి మీరు ముందే డిపాజిట్ చేసిన మొత్తంపై లభించే వడ్డీ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇది మీ పెట్టుబడిని ప్రణాళిక చేసుకోవడానికి, భవిష్యత్తులో ఖర్చులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. కనీస డిపాజిట్ 1000 రూపాయలు మాత్రమే. గరిష్ట పరిమితి లేదు. కాబట్టి చిన్న మొత్తంతో మొదలుపెట్టి తర్వాత అవసరానికి అనుగుణంగా పెంచవచ్చు. కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో మీ డబ్బు టీడీ ఖాతాలో పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంకింగ్ ఎఫ్డీలతో పోల్చితే ఈ ఖాతా కూడా సమాన స్థాయిలో విశ్వసనీయమైందని భావించవచ్చు. పెట్టుబడి కాల పరిమితుల వివిధం 1, 2, 3, 5 సంవత్సరాల కాల పరిమితులు. పెట్టుబడి మొత్తాన్ని, వడ్డీని మీ ఆర్థిక ప్రణాళికను బట్టి సరిపడే విధంగా ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ నికర లాభం తెలుసుకోవడం సులభం. టీడీ ఖాతా తెరిచిన వెంటనే మీరు మెచ్యూరిటీ సమయంలో మొత్తం డబ్బు ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ టీడీ ఖాతా బ్యాంకుల ఎఫ్డీలతో సమానమైన స్థిర వడ్డీ, సురక్షిత పెట్టుబడి, లభ్యత లక్షణాలను కలిగి ఉంటుంది. చిన్న, మధ్యస్థాయి, పెద్ద మొత్తాల్లో పెట్టుబడి చేయడానికి ఇది సరైన వేదిక. బ్యాంకుల ఎఫ్డీలతో పోలిస్తే కొన్నిసార్లు టీడీపై కొంచెం ఎక్కువ వడ్డీని పొందవచ్చు. దీనివల్ల పెట్టుబడిదారులకు పూర్తి లాభం, భద్రత లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ టీడీ ఖాతాలు సురక్షిత, నమ్మకమైన, స్థిర వడ్డీ రేట్లతో ఉన్న పెట్టుబడి మార్గం. ప్రతి పౌరుడు, చిన్న రకం పెట్టుబడిదారుడు లేదా పెట్టుబడిదారుడైనా ఈ ఖాతా ద్వారా భవిష్యత్తుకు పెట్టుబడి చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో మీ డబ్బు పూర్తిగా రక్షించబడుతుంది. కాబట్టి ఈ ఖాతా లాభదాయకమైన, సులభంగా యాక్సెస్ అయ్యే పెట్టుబడి సాధనంగా నిలుస్తుంది.